నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతికి ఐఐటి నిపుణుల బృందం 2 రోజుల పాటు రాజధాని కట్టడాల సామర్థ్యం పరిశీలన. టీటీడీ అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఈవో. దళారీ వ్యవస్థ నిరోధకానికి చర్యలు చేపట్టామన్న శ్యామలరావు. శ్రీశైలం జలాశయంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. 10 గేట్లు 20 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల. శ్రీకాకుళం జిల్లాలో ఎడారులా మారిన రొయ్యల చెరువులు. స్థిరమైన మార్కెటింగ్ లేక నష్టపోయామన్న ఆక్వా రైతులు. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో కొనసాగుతున్న గాలింపు చర్యలు. కుంభవృష్టిలో కొట్టుకుపోయిన ఇళ్లు, 45 మంది గల్లంతు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 4 శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమం, విద్యుత్, ఎక్సైజ్, పౌర సరఫరాల శాఖలపై ఆయన సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ రెడ్డి తెలుసుకుందాం. ధనుంజయ్, ముఖ్యమంత్రి సమీక్షలపై పూర్తి వివరాలేంటి? కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి సచివాలయంలో ఈ 4 శాఖల పైన సమీక్ష నిర్వహిస్తారు. మహిళా శిశు సంక్షేమం సంబంధించినటువంటి అంశంతో పాటు అలాగే విద్యుత్, అలాగే ఎక్సైజ్, పౌర సరఫరాల శాఖల పైన సీఎం సమీక్షిస్తారు. తర్వాత సిఆర్డీ అథారిటీ సమావేశం కూడా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. మొత్తం మీద మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, టీడీపీ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమాలని తిరిగి కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయింది. పౌష్టికాహారానికి సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ సమీక్షలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ఎలాగైతే ప్రస్తుతం 2245 మిలియన్ యూనిట్ల డిమాండ్ ప్రతిరోజు అవసరమవుతుంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అవుతుంది. దీనికి సంబంధించి సరిపడా విద్యుత్ కొనుగోళ్లు, అలాగే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేందుకు వీలుగా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్ శాఖకు సంబంధించి అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎక్సైజ్ ఆదాయానికి గండి కొట్టారు. దాదాపుగా 19,000 కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండిపడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక దీనికి సంబంధించి 99,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీల ద్వారానే నిర్వహించారన్నది ప్రత్యక్షంగా అభియోగంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ మేరకు ఇన్ని వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీల ద్వారానే మద్యం దుకాణాల నుంచి నగదు స్వీకరించే లావాదేవీలు నిర్వహించారు. కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు నిర్వహించారన్న అభియోగాలు అయితే ఉన్నాయి. దీనిపైన విచారణ కూడా ఆదేశించే అవకాశం ఉంది. అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆగస్టు తోటే పాత ఎక్సైజ్ విధానం కాలపరిమితి పూర్తవుతుంది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళ సమీక్షలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి కొంత మేర గతంలో ఎండియులను ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ ఎండియుల్ని ఏం చేయాలన్న దానిపై కూడా వాళ్ళ పౌర సరఫరాల సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ధరల పెరుగుదల, కొన్ని బియ్యంతో పాటు నిత్యావసరాల వస్తువులు కూడా పెద్ద ఎత్తున ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటన్నిటి సంబంధించినటువంటి అంశాలపై కూడా నిర్ణయం తీసుకుని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి. అలాగే ఎండియుల్ని ప్రత్యామ్నాయంగా ఎండియుల బదులు రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం, కందిపప్పు, అలాగే ఇతర నిత్యావసరాలని సరుకుల్ని చౌక దుకాణాల ద్వారా ఇచ్చేందుకు వీలుగా ఒక కార్యాచరణ అయితే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగానే సమీక్ష నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు ధనుంజయ్. ఒక్క రోజులో 97% పింఛన్ల పంపిణీ సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1వ తేదీనే ఇంటి వద్దే 2,737 కోట్లతో 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54% పింఛన్లు అందించామని సామాజిక మాధ్యమం ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. పెరిగిన పింఛన్ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగమైన ఉద్యోగులు అధికారులందరికీ సీఎం మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకమన్నారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీనే జీతాలు అందించామని చంద్రబాబు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నా 5,300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1వ తేదీనే చెల్లించామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు అధికారుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాందన్నారు. కలిసి కష్టపడదాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4,82,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 5,28,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.5 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 207.4 టీఎంసీలుగా ఉంది. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి కృష్ణమ్మ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జలాశయానికి సుమారు 5,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. దిగువకు 210 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. రాత్రి బాగా పొద్దుపోయాక మిద్దె కూలినట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ సహా 2 కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మృతి చెందారు. వీరి మరో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఆటోను లారీ ఢీకొనగా 1 మృతి చెందారు. సత్యసాయి జిల్లా తలుపుల మండల బట్రేపల్లి నుంచి ఆటోలో మహిళా కూలీలు పనులకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఢీకొట్టడంతో ఆటో పొలాల్లోకి దూసుకు వెళ్లింది. స్థానికులు గుర్తించి గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా జీకే మండలం బొంతువలస పాఠశాలకు వెళ్లాలంటే ఉపాధ్యాయులు సాహసం చేయాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలతో గిరిజన గూడాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టీచర్లు కర్ర సాయంతో వాగు దాటుతూ సాహసం చేయాల్సిన పరిస్థితి. బయోమెట్రిక్ వేయాలంటే సకాలంలో పాఠశాలకు వెళ్లాల్సిందే. దానికోసం ఉపాధ్యాయులు సాహసాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లే తమలాంటి ఉద్యోగుల ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్దమవుతోందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందిందని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్దమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కొందరిపై విమర్శలు సంధించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో 6 ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దేశంలోని 6 వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్ ఆరోపించారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయటమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి పెరిగింది. మండక్కై, చూరాల్మాల, అత్తమాల, నూల్పుజా ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో వెతుకుతున్నారు. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెన్ను సైన్యం వేగంగా పూర్తి చేయడంతో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ బ్రిడ్జ్ మీదుగా ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్లను కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో కులు, మండి, సిమ్లా జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి కారణంగా సంభవించిన వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి వరదల్లో 5 మరణించగా 45 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కులు జిల్లాలోని మణికరణ్ ప్రాంతంలోని మలానా 2 పవర్ ప్రాజెక్టులో 33 మంది చిక్కుకోగా వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. భారీ వర్షాల కారణంగా గురువారం సిమ్లాలోని రాంపూర్లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 మంది గల్లంతయ్యారు. చుట్టూ కొండలు, అందులోనే ఇళ్లు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బండరాళ్లు జారి రోడ్లు ఛిద్రమవుతున్నాయి. చినుకు పడితే చాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు విశాఖలోని కొండవాలు నివాసితులు. ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేరళలోని వైనాడ్ కొండచర్యల ఘటనతో స్థానికుల్లో భయం రెట్టింపైంది. తక్షణమే రక్షణ గోడ నిర్మించకపోతే పెద్ద ప్రమాదం తప్పదంటున్న స్థానికులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. కేరళలోని వాయునాడ్ ఘటనతోటి విశాఖపట్నంలో కొండవాల ప్రాంతాల్లో నివసించేటువంటి నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొండవాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు వచ్చాయి. విశాఖపట్నంలో సుమారుగా 20% మంది ప్రజలు కొండవాల ప్రాంతంలో నివసిస్తున్నారు. వర్షం ఉన్నటువంటి పరిస్థితిలో చిన్న చిన్న కొండరాళ్లు జారి వారు ఉన్నటువంటి మార్గాలపై పడడం, 1-2 సందర్భాల్లో ఇళ్లపై పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే పెదగదిల్ లాంటి ప్రాంతంలో అయితే కొండవాల ప్రాంతాలు వర్షం సమయంలో ఈ కొండవాల ప్రాంతాల వల్ల రాళ్లు పడడం వల్ల మృతి చెందినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వాయునాడ్ ఘటన తర్వాత తిరిగి మళ్ళీ విశాఖలో వర్షాలు పడిన ప్రతిసారి కొంత భయపడే పరిస్థితి ఉంది. కొంతమంది మనకి పెదగదిలి ప్రాంతంలో ఉన్నాం, సంజయ్ నగర్ కాలనీలో ఉన్న నగరవాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారమ్మా, కొండవాల ప్రాంతంలో ఉంటున్నారు, వర్షాకాలం ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయమ్మా? చాలా ఇబ్బంది పడుతున్నామండి. రాత్రులు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. ఒడ్లై పడిపోయి రోడ్డు అంతా జారిపోయింది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. నడ్డానికి కూడా తోవ లేకుండా ఉన్నాము. అందరం చాలా బాధపడుతున్నాం సార్. అదండి వర్షాల గురించేనండి. ఇల్లుల నుంచి భయం, గాలి వాన వస్తే ఇల్లులు పడిపోతామని భయం వేస్తుందండి. ఉన్నాయి రేకులిళ్ళు, కమలిళ్ళు ఉన్నాయండి. ఆ కమలిళ్ళు, రేకులిళ్ళు తీసి దేవుడు ఏదో మాకు ఏదో డాబాలు ఇస్తే సంతోషంగా ఉంటాం. అదండి దొండిపోతున్నాయండి, రాళ్ళు దొండుతున్నాయండి. తోవండి అన్నా కానీ జారిపోతున్నాయి, నాసుల్లాగా వచ్చేస్తున్నాయండి మెట్లు అంట. చాలా ఇబ్బంది పడుతున్నామండి సార్. మా కొండమేనండి వర్షాలు పడితే ఉండలేవండి. మా ఇంటి ముందు రోడ్ లేదండి. ఒక గ్యాస్ అతను దొరికిపోయాడు. అదని మూరీలు అమ్ముకొని అతను ముసలాతను పడిపోయాడండి. మాకు పాములు వచ్చేస్తున్నాయండి. లైట్లు సరిగా ఉండడం లేదు. ఇకండి అలా సార్ వచ్చిన కానించి లైట్లు ఉంటున్నాయండి సార్. ఇంతకుముందు అయితే లైట్లు కూడా లేవండి. 5 సంవత్సరాలు కూడా చీకట్లోనే ఉన్నాం. ఎప్పుడోనండి నెలకు ఒకసారి బాగు చేసేవారు, నాకపోతే అవి కూడా లేవండి. మాకు వండమేనండి, ఇంటి పట్టాలు లేవండి సార్. మాకు రేగులీళ్ళు ఉన్నాయండి. ఆ రాళ్ళు ఎప్పుడు పడతాయో కూడా తెలియలేండి సార్. మాకు దారులు కూడా తినగా లేవండి సార్. చాలా భయంగా ఉంటున్నామండి సార్. మరిగంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో ఇంటి పట్టాలు ఇచ్చి మాకు ఏదో దారి చూసి మాకు కొండమేన అయితే ఉండలేకపోతున్నామండి సార్. పాములు, పుట్టలు అన్నీ వచ్చేస్తున్నాయండి. ముసలోళ్ళు, మరగోళ్ళు ఉన్నారండి సార్. అదే కొంచెం చూడండి సార్.
కొండ మీద చెట్లు పడిపోతాయి, పాములు వస్తాయి. మాది కమ్మనిల్లు అండి. మాకు చాలా భయంగా ఉంటుంది. ఒడ్లు అండి, వెనకతలు రాయిలు ఉన్నాయి, జారిపోతున్నాయండి సార్. మరి ఆ రాత్రిలోని భయం వేస్తుంది మాకు. మరి అలాగే ఉంటున్నామండి, ఎక్కడికి వెళ్ళాక పేద కుటుంబాలు ఎక్కడికి వెళ్తే బతకలేము. కొండ మీద అలాగే ఉంటున్నామండి, పాకలు వేసుకొని అలాగా. మొత్తం అందరూ ఉద్దుతో పన్నట్టు టైంలో ఇంకా రాళ్ళు వచ్చేసాను భయంతో అందరూ ఇల్లు కూడా వదిలేశారు, మొత్తం కిందకి వెళ్ళిపోయాం రోడ్డు పైకి. ఇప్పుడు కూడా ఒక రోడ్డు మొన్న ఒకటి జారిపోయిందండి. అది గత ప్రభుత్వంలో వచ్చారు, అందరూ చూసి వెళ్ళడం తప్ప అది పని చేయలేదండి, అలాగే ఉంది అది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. కనుక మాకు అది ఏదైనా రోడ్లు కొంచెం సేఫ్టీ వాళ్ళు ఏమైనా కడతారని ఆశిస్తున్నామండి. గత 5 సంవత్సరాలు పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2019 నుండి 2024 వరకు ఈ ప్రాంతం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ, ఈ ప్రాంతం మీద ఒక్క రూపాయి కూడా వెచ్చించడం జరగట్లేదు. దానివల్ల పూర్తిగా రోడ్లు, ఈ కాలువలు ఏదైతే రిటర్న్ వాళ్ళు అన్నీ శిథిలమైపోయి ఉన్నాయి. మరలా మొన్న తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఏఈ గారిని పంపించి ఈ ప్రాంతం అన్నిటి కొరకు రోడ్లు ఏదైతే రిటర్నింగ్ వాళ్ళ కోసం జీవీఎంసీ అధికారుల ద్వారా ఎస్టిమేషన్లు వేయటం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. వాయినాడు తాలూకా సంఘటన దృష్టిలో ఉంచుకొని వేగంగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ 5 years జరిగిన విధ్వంసమే ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా కూడా. అంతకు ముందంతా కూడా మినిమం వాల్స్ ఉండేవి, కొంతవరకు కాసే పరిస్థితి ఉండేది. రోడ్లు కాలువలు కూడా డ్రైనేజ్ వ్యవస్థ నీట్గా ఉండేది. కాబట్టి ఆ వాటర్ అంతా కింద పోయేది ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు 5 yearsలో మొత్తం కాలువలు కొట్టుకుపోయి వాళ్ళు కొట్టుకుపోయి అంతా అవడం వల్ల ఎక్కడ వాటర్ ఇప్పుడు ఈ కురిసిన వర్షాలకి మొత్తం వాటర్ అంతా సెక్ట్ అయిపోయి గోడలు పడిపోయి అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ ఇల్లులు పడిపోయి ఎప్పుడు కూలిపోతాయి అని రాత్రులు పడుకోలేని పరిస్థితి. ఇక్కడ పక్కాగా రిటర్నింగ్ వాల్స్ కట్టాలండి. చాలా వరకు అంటే ఉన్నాయి, ఒక 10-15 ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ కూడా రిటర్నింగ్ వాల్స్ పక్కాగా కట్టాలి. కట్టి దానికి సీసీ రోడ్లు వేసి దాన్ని నిర్మాణం చేయాలి. ఆ తర్వాత కాలువలు కూడా పునరుద్ధరణ చేయాలి. కాలువలు కూడా బాగాలేవు ఇక్కడ. అవన్నీ చేస్తే కొంతవరకు జనాలు మేలు చేసిన అవుతాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వర్షాకాలం కాబట్టి కొంచెం భారీ వర్షాలు కనుక వచ్చినట్టయితే ఈ ఇబ్బందులు మళ్ళీ తిరిగి వస్తాయనేటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేరళలో వాయునాడు ఘటన వచ్చిన తర్వాత వీరంతా కూడా మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చి, ఎందుకంటే ఇప్పటికే నీరు కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కొంత డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతంలో నివసించేవారంతా కూడా పేద మధ్య తరగతి చెందినటువంటి వర్గాలు చెందిన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ కొండవాళ్ళ ప్రాంతాల సమస్య మీద అధికారులు, ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. జులైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేశామన్నారు. శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం, ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాడు. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలో, 900 గోకులం గెస్ట్ హౌస్ లోనే ఇవ్వడం జరుగుతుంది. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడిసరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాం. కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి, మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంగణంలోని 9 అంతస్తుల భవన నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆరోపించారు. పాలనా సౌలభ్యం కోసం 32 కోట్ల రూపాయలతో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వీఎంసీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈరోజు నూతన భవనం నిర్మాణం జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడానికి తెలుగుదేశం కార్పొరేటర్లో వెళ్ళాము పైకి. అక్కడ పనులంతా కూడా నాసిరకంగా ఉన్నాయి. టైల్స్లో నాణ్యత లేదు, వుడ్లో నాణ్యత లేదు, పనుల్లో నాణ్యత లేదు.
ప్రధానంగా 2వ ఫ్లోర్లో ప్రజలు వెళ్ళాలంటే లిఫ్ట్ సౌకర్యం కూడా కనీసం లేకుండా పోయింది. ఈ 3.5 సంవత్సరాల్లో 8 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ 8 కోట్లలో 4 కోట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తినేయటం, మేయర్ తినేయటం జరిగింది. ఇద్దరే కాంట్రాక్టర్లో టెండర్స్ వేయటం, ఒకళ్ళు మేయర్ తాలూకు, ఒకళ్ళు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి సీను తాలూకు రావటం, వాళ్ళిద్దరూ వీళ్ళకి ముడుపులు అందించడం, మేయర్ కన్ను మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి సీనుకి. 2nd ఫ్లోర్ మొత్తం కూడా ₹1 కోటి ఇంటీరియర్ చేయాల్సిన చోట సుమారుగా ₹3 కోట్ల ఇంటీరియర్ వర్క్ చేశారు. అంటే ఇంటీరియర్ వర్క్లోనే ₹2 కోట్ల మాయం చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవల్ని ఇకపై బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యే నాటికల్లా బీమా విధానం ముసాయిదా రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీమా అమలుకు వైద్యారోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా గురువారం సచివాలయంలో సుమారు 20 ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఓరియంటల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రైవేట్ సంస్థల వారు చెప్పిన అభిప్రాయాన్ని క్రోడీకరించి ముసాయిదాను సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రోగులకు వైద్య సేవల్ని ప్రారంభించిన తొలినాళ్లలో బీమా విధానం అనుసరించారు. తరువాత వేర్వేరు కారణాలతో ట్రస్టు విధానంలోకి మార్చారు. ప్రస్తుతం అనుబంధ ఆసుపత్రులు రోగులకు అందించిన చికిత్సకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. అయితే ఈ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పాత ప్యాకేజీ ధరల మేరకు బిల్లులు చెల్లిస్తున్నందున తమకు నష్టాలు వస్తున్నాయంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ ద్వారా కాకుండా బీమా విధానంలో వైద్య సేవలు అమలు చేయాలని యోచిస్తోంది. బీమా విధానంలో అయితే హెల్త్ కార్డులు కలిగిన వారు దేశవ్యాప్తంగా ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రుల సంఖ్య 15,000 వరకు ఉంటుందని అంచనా. ఈ విధానంలోకి మారితే టెండర్లలో ఎంపికైన బీమా కంపెనీ ద్వారా రోగులకు వైద్య సేవలు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన లబ్దిదారుల జాబితాకు అనుగుణంగా బీమా సంస్థలు కార్డులు జారీ చేస్తాయి. అనారోగ్యంతో ఉన్నవారు హెల్త్ కార్డుతో వస్తే ఆసుపత్రి యాజమాన్యాలు నేరుగా బీమా కంపెనీకి సమాచారమిస్తాయి. అక్కడి నుంచి అనుమతి రాగానే చికిత్స ప్రారంభిస్తాయి. చికిత్స ముగిశాక ఆసుపత్రులు పంపిన బిల్లుల్ని పరిశీలించి బీమా కంపెనీ నిర్దేశిత గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే బీమా కంపెనీలకు ప్రభుత్వమే సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 1,35,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డులు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సౌకర్యం ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఏటా సుమారు 4,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం వెచ్చిస్తోంది. చికిత్స తీసుకుంటున్న వారిలో 99% మందికి 2.5 లక్షల లోపే ఖర్చవుతోంది. మిగిలిన వారు 5 నుంచి 15 లక్షల రూపాయల మధ్య ఖర్చయ్యేంత వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ట్రస్టు ద్వారా గుర్తింపు కార్డులు పొందిన వారిలో 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 400 కోట్ల రూపాయల వరకు అందిస్తోంది. కేంద్రం ఇప్పుడు అమలు చేస్తున్న 5 లక్షల రూపాయల వార్షిక పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. అలాగే కేంద్రం కూడా ట్రస్టు విధానంలో కాకుండా బీమా కిందకు మార్చారని భావిస్తోంది. విజయవాడలో కొండ ప్రాంత వాసులు కష్టాలతో సావాసం చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షం కురిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక నానా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి విజయవాడ కొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. వర్షం కురుస్తుందని హెచ్చరికలు వస్తే వాళ్ల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ పక్క నుంచి ఏ కొండరాయి తమ ఇంటిపైన పడుతుందోనని భయంతో అక్కడి వారు జీవనం సాగిస్తున్నారు. మాచవరం, మొగల్రాజపురం, గంగిరెద్దుల దిబ్బకొండ వంటి ప్రాంతాల్లో వర్షం కురిస్తే మట్టి కరిగిపోయి రాళ్లు జారిపడుతున్నాయి. ఇప్పటికే కబేళా ప్రాంతం, గొల్లపాలెం గట్టు, ఉప్పరబావి, మొగల్రాజపురం ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరగడం, విపరీతంగా దోమలు ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షం పడ్డప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు పడిపోతున్నాయండి. మాకు ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారండి.
వాటర్ కూడా వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయండి. 2 గదులు నిండిపోతున్నాయి వాటర్తో. వర్షం మొన్న రీసెంట్గా నాకే ఫీవర్ వచ్చిందండి. అసలు కిందికి వెళ్ళడానికి కూడా ఓపిక సరిపోలేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందండి నేను. గత వర్షాలు వచ్చిన కానీ ఇది అంతా దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ఫ్లోటింగ్ కాలువలు లేక ఇంట్లోకి వస్తున్నాయి నీళ్లు. తర్వాత నేను చిన్నపిల్లలు తిరుగుతున్నారు, పాములు తిరుగుతాయి, లైట్లు ఏమో లేవు, సరిగ్గా లేవు. చాలాసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. ఆ తర్వాత మెయిన్ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల పిల్లలు రోడ్ల మీద రానందుకు కూడా భయపడుతున్నారు. అది ఆ వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. క్యాన్లు తెచ్చుకోవాలంటే కిందకి వెళ్ళి క్యాన్ మోసుకొని రావాలంటే నానా కష్టం పడుతున్నాం. హాస్పిటల్ కూడా లేదు ఇక్కడ. కిందకు పోవాలంటే డాక్టర్లు ఎవరో రారు. మరి ఆరోగ్యం బాగోలేనో నిలగుండిపోతున్నారు. ఒక బాల్యంత అయినా సరే, కడుపుతో ఉన్నా సరే కుర్చీల మీద తీసుకెళ్ళడం అవుతుంది. తీసుకెళ్ళాలని కూడా ఎవరో కూడా రాలేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొండ చర్యలు విరిగి ఇళ్ల మీద పడే ప్రమాదం ఉందని కొండ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ తరహా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. కబేళా ప్రాంతంలో తరచూ ఇళ్లు కూలి ప్రజలు గాయాల పాలవుతున్నారు. ఆంజనేయ స్వామి వాగు ప్రాంతంలో తరచూ రాళ్లు జారి పడుతూనే ఉన్నాయి. టైలర్పేట, గొల్లపాలెం గట్టు ప్రాంతంలోనూ రాళ్లు జారి ఇళ్లు కూలడం పరిపాటిగా మారిందని అక్కడి వారు చెబుతున్నారు. మేము కొండ మీద ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే చెప్పలేమండి. అన్ని ఇబ్బందులు పడుతున్నాం. సరైన రోడ్డు లేదు. లైట్లు వేసారు కానీ వెలుగుతున్నాయి. ఒక రోజు వెలుగుతున్నాయి, ఒక రోజు వెలగట్లా. డ్రైనేజీ కలెక్షన్ అయితే అస్సలు లేదండి. ఇప్పుడు డ్రైనేజీ మేము మామూలుగా డ్రైనేజీ తీసుకొని పాడుకుంటున్నాం. ఇప్పుడు అది నిండితే ఎక్కడ పోయాలో కూడా తెలియట్లేదండి. దారి లేదు సరిగ్గా. జ్వరాలు వస్తే దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దోమలు, విపరీతమైన దోమలు. వర్షం వచ్చినప్పుడు కొండ మీద మట్టి అంతా జారి పడిపోవటం, చీకటి అంతా చీకటి అయిపోద్దండి. వెళ్తూ ఉండదు, ఏముండదు. బిక్కుమంటా ఉండాల్సి వస్తుంది. ఎటు నుంచి పాములు వస్తాయో, ఎటు నుంచి తేళ్ళు వస్తాయో కూడా తెలియట్లేదు. ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు సరైన రోడ్డు మార్గాలు లేక వచ్చే వాళ్ళందరూ పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పెద్దలు కానీ, పిల్లలు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు నడిచే దారి కూడా సరిగ్గా లేదు. ఈ మట్టి రోడ్డు ఉండడం వల్ల చెట్లు అవి పెరిగిపోవడం వల్ల దోమలు అన్నీ ఎక్కువైపోయి ఇక్కడ అందరికీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజనల్గా జ్వరాలన్నీ రావడం జరుగుతుంది. వర్షాల కారణంగా విరిగి పడుతున్న కొండ చర్యల మధ్య ప్రమాదకర జీవనం సాగిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.